హాయ్ గాయ్స్, కార్ల నుంచి ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఈరోజు ఏంటా ఈ వ్లాగ్, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది అన్ప్లాన్డ్ ట్రిప్. మేము ఏంటంటే శ్రీశైలం ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాము. ఈసారి మాత్రం ప్లాన్ చేసుకోకుండా స్టార్ట్ అయిపోయాము. సో ఏంటంటే ఇంకా ఆ రోజు బాబుని కూడా స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించి వాడిని మేము ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని తర్వాత వాడిని స్కూల్ నుంచి తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. 4:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. సో నేను వర్షాలు ఎక్కువ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. మేము ఇది తొలి ఏకాదశి పండగ ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. పండగ మేము వెళ్ళిన రోజు పండగ ఉందని నాకైతే తెలియకుండా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది పండగ అని. సో చాలా మంచి రోజు వెళ్ళాము అని హ్యాపీగా ఫీల్ అయ్యాం, దేవుణ్ణి దర్శించుకున్నామని. చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నీ డ్రెస్ మార్చుకుంటావు రిత్విక్? పాప పడుకొని లేచింది అప్పుడే, అందుకే కొంచెం క్రాంకీగా ఉంది. వర్షాలు పడతాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఒంగోలులో కూడా బాగా కొంచెం వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. సో ఇంకా ఏంటంటే ఫారెస్ట్ ఏరియా కదా శ్రీశైలం, సో వర్షాలు ఉంటాయేమో అని అనుకున్నా. కానీ వర్షాలు అయితే ఏం లేదు, కానీ క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంది. ఇది దోర్నాలకి ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంది అనగా వర్షం పడింది బాగా. దోర్నాల అదే రీచ్ అయ్యేదాకా వర్షం బాగానే ఉంది. దోర్నాల దగ్గర ఆగాము ఒక 20 మినిట్స్ అట్లా. పిల్లలకి కొంచెం దోశ ఇడ్లీ అట్లా ఫీడ్ చేసేసుకొని తీసుకెళ్ళాము పైకి. ఇంకా మధ్యలో ఏంటంటే ఏముండవు కదా ఫారెస్ట్ ఏరియాలో. సో నేను ఏంటంటే కొంచెం ఇప్పుడు ఫీడ్ చేస్తే ఇంకా పిల్లలు గొడవ చేయకుండా ఉంటారు కదా అని మేము వాళ్ళకి స్నాక్స్ అట్లా కూడా కొన్ని తీసుకున్నాం. అక్కడ తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:30 to 7 మధ్యలో అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆ టైంలో. సో చీకటి అయిపోయింది అప్పటికే. నేను మధ్యలో కూడా ఇంకేమీ షూట్ చేయలేదు. టెంపుల్కి ముందు దండం పెట్టుకున్నాం సాక్షి గణపతి టెంపుల్లో. టెంపుల్కి అయితే ఏమీ వెళ్ళలేదు, బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళాను. సో టెంపుల్ కూడా నేనేం చూపించలేదు. ఎవరైనా మాత్రం శ్రీశైలం వెళ్తుంటే మాత్రం సాక్షి గణపతి టెంపుల్లో దర్శించుకొని వెళ్ళండి ఫస్ట్. అట్లా వెళ్తే మంచిదంట. గణపతి స్వామి వారు ఏంటంటే శివపార్వతులకి చెప్తారంట, ఇట్లా మీ భక్తులు శ్రీశైలం వచ్చి దర్శించుకున్నారు నన్ను, మిమ్మల్ని కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు అని ఆయన తాళపత్ర గ్రంథాలు అట్లా చేతిలో పట్టుకొని అందరు వచ్చిన వాళ్ళందరి భక్తుల పేర్లు అందులో నమోదు చేసుకుంటారని చెప్పి ఒక స్టోరీ ఉంది. సో ఎవరైనా శ్రీశైలం వెళ్తుంటే కనుక ఫస్ట్ సాక్షి గణపతి స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి, చాలా మంచిదంటారు. గుడ్ మార్నింగ్ గైస్, టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మీకు కూడా వీలైనంత వరకు చూపిస్తాను. ఇది వచ్చేసేసి మేము దిగిన ఇది హోటల్ అన్నమాట. మల్లికార్జున సదన్ అనుకుంటా దాని నేమ్ వచ్చేసేసి. బాగుంది, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. ఈ హోటల్ రూమ్స్ అవి బాగున్నాయి. అండ్ మీకు అలా చూపిస్తున్నాను. అంతా మొత్తం 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది. ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు తినచ్చు రిసెప్షన్లో కనుక్కొని. రాజా ఏ రాజ్యానికి
రాజా నా ఆధార్ నా దగ్గరే ఉంది. పిల్లలు తేలా మన చాలుగా. అవునా? ఏ రాజ్యానికి? ఏ రాజ్యానికి రానివి నువ్వు? రానివి కాదా? రాజువా? మా పాప చైర్లో కూర్చొని రాజాది రాజా అని అదే చెప్పుకుంటుంది. ఆమె రాజా అంట. ఏ రాజ్యానికి అని చెప్పి అట్లా సరదాగా అడుగుతున్నాను. టెంపుల్కి ఏంటంటే 9కి స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనము అభిషేకం ఆ రోజు మామూలుగా హోమం ఒకటి చేయించుకున్నాము, చండీ హోమము. బాగా అనిపించాయి చండీ హోమము. ఫస్ట్ టైం చేయించుకున్నాం, బాగుంది. నెక్స్ట్ అభిషేకం కూడా బాగా మేము ఏంటంటే ఇంకా 2 అయిపోయి బయటకు వచ్చేసరికి 1:32 అయింది. ఇంకా లోపలికి ఫోన్ అలో చేయరు కదా, సో ఇంకా లోపల ఏం షూట్ చేయలేదు. ఆ రోజైతే ఎంతసేపు ఉన్నామో టెంపుల్లో, అంతసేపు ఉండేసరికి ఏంటో చాలా ప్రశాంతంగా అనిపించింది. మామూలుగా ఏంటంటే ఒక 1 అవర్ అట్లా ఉండేసేసి వచ్చేస్తాం కదా, అట్లా ఎక్కువ 2-3-4 అవర్స్ ఏమి ఉండం కదా. అంతసేపు ఉండేసరికి ఏమిటో మరి ఆ టెంపుల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది. బాగా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండింది. కాకపోతే కూర్చొని కింద కాళ్ళే నొప్పులు వచ్చాయి హోమం చేయించుకున్నప్పుడు. రోజు కూర్చోము కదా మనం కింద అంతంత ఎక్కువసేపు, సో కొద్దిగా కాళ్ళ నొప్పులు వచ్చాయి. కొంచెం అక్కడ పెద్దవాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. కూర్చోలేని వాళ్ళు ఏంటంటే చైర్స్ అట్లా ఇస్తున్నారనమాట, దాని మీద కూర్చుంటున్నారు. చాలామంది చేయించుకున్నారు. బాగా అనిపించింది. ఎవరైనా ఈసారి వెళ్తే మటుకు ఖచ్చితంగా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. అండ్ ఇంకా ఇది వెళ్తున్నాం అన్నమాట టెంపుల్ దగ్గరికి కాదు, అక్కడ ఒక చోట ఆగి అక్కడ కార్ అట్లా పెట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళామన్నమాట. అక్కడ ఒక పర్సన్ తెలిసిన అతను ఉంటే తన కోసం వెళ్ళామన్నమాట. తీసానే, ఇదిగో చూడు చూడు, ఏది సరిగ్గా మూతి సరిగ్గా తిప్పు. పిగ్గు కూడా అలాగే పెట్టుకునిద్ది. చీమలతో ఎందుకురా? చూడు రిత్విక్, ఇటు చూడు రిత్విక్. రే ఇటు చూడరా. శిఖా ఏడవకు అట్లా. వచ్చేసాం రిషిక. ఇది దర్శనం అయిపోయి బయటకు వచ్చాక అన్నమాట. మా పాప కంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, సో అందుకని ఏడుస్తుంది. అది తెలిసిందేగా, పిల్లలు మామూలుగానే ఏదో ఒక గొడవ చేస్తుంటారు. ఇంక ఇట్లాంటి చోటకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ గొడవ గురించి చెప్పనవసరం లేదనమాట. ఇద్దరు పోటీలు పడి కొట్టుకోవడం, తిట్టుకోవడం. మా అమ్మాయి అయితే ఈ మధ్య ప్రతిదానికి అలిగి బుంగమూతి పెట్టానని చెప్పి అదొకటి పెడుతుంది. ఇంకా ఆమె కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి ఎత్తుకోమనింది. ఇంకా ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాను. అదిగోండి అలిగి బుంగమూతి పెట్టానని చెప్తుంది. సో ఇంకేంటంటే మధ్యలో కార్ ఇక్కడ పెట్టామన్నాం కదా, కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కార్ తీసుకొని ఇంకా వెళ్తా మధ్యలో
ఏంటి దాహమైపోతుందంట పాపం. మార్నింగ్ నుంచి టెంపుల్‌లో ఉండి, ఉండి పాపం ఆకలైపోతుందంట, దాహం అయిపోతుందంట. ఆహ్, ఇంట్లో ఉన్నప్పుడైతే తినమన్నా తినరు. ఇక్కడ ఇంక అట్లా వెళ్ళేసరికి ఆకలి, ఆకలి అని చెప్పి గొడవ. సరే అని చెప్పి ఏమన్నా పెట్టడానికి తీసుకెళ్తే అసలు తినింది లేదు. ఆమెకి ఏం కావాలి చాక్లెట్లు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అవి కావాలంటే ఇంక మధ్యలో నిమ్మకాయ సోడా వస్తే అక్కడ ఆపాము. కొంచెం అవన్నీ తాగి కొంచెం ఏడుపు ఆపుతుందేమో అని. సో, అక్కడ ఆగి అందరం తాగేసి వెళ్ళాం. నెక్స్ట్ ఇంకా లంచ్‌కని చెప్పి తీసుకెళ్తే అసలు ఒక్క ముద్ద కూడా ఏం తినలేదు. ఇంకా రూమ్‌కి తీసుకెళ్ళి అక్కడ ప్రసాదం పులిహోర ఇస్తే ఆ పులిహోర పెట్టాను. ఇంకా అది తినింది. మా పాప ఏంటంటే కొంచెం కారం తక్కువ తింటది. సో, బయటకెళ్ళినప్పుడల్లా దాంతో ఇబ్బందే మాకు. ఇంకేదో రెస్టారెంట్ కనిపిస్తే ఇక్కడ ఆగేసి ఫుడ్ తినేసేసాము. అది అంత సూపర్ ఏం కాదు కానీ ఓకే. యావరేజ్ పర్లేదు తినొచ్చు. ఇంకా ఏడుస్తుంది అక్కడ గూడా. ఐస్ క్రీమ్ కావాలంట. అక్కడేమో లేదు. కొనిపెట్టమని ఒకటే ఏడుస్తా ఉంది. ఇంకా ఏవో మాయమాటలు చెప్పి తీసుకొచ్చాము బొమ్మలు కొనిపిస్తామని చెప్పి. ఇంకా రూమ్‌కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు బొమ్మలు కొనిపిస్తారు అని చెప్పి అదొక గోల. ఇంకా రూమ్‌కి వెళ్ళిపోతున్నామనమాట. కొంచెం ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరదాం ఇంకా అని చెప్పేసి. రూమ్‌కి వెళ్ళాక మళ్ళీ రెస్ట్ తీసుకుంటారనుకుంటే మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారనమాట. ఇంకా వాళ్ళ కోసం నేను అలా బయటకొచ్చి బయట కూర్చొని ఉన్నాను. కొంచెం సేపు అట్లా చుట్టూ కొండలు అవి ఉంటే ప్రశాంతంగా అట్లా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేశాననమాట. కూర్చొని చూస్తూ అట్లా ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళేమో ఆడుతూ ఉన్నారు. బావుంది. చల్లగా ఉండేసరికి కొద్దిగా సేపు ఉన్నానక్కడే. వర్షాలు పడుంటే ఇంకా బావుండేదేమో అనిపించింది. ఇంకా చల్లగా ఉండేదేమో. చుట్టూ క్లైమేట్ ఇంకా బావుండేదేమో అనిపించింది. బట్ ఎండగా లేదులెండి మేము వెళ్ళినప్పుడు. అది అంతవరకు ఓకే అనిపించింది. చల్లగా ఉంది. ఎండగా ఉంటే పిల్లలతో చికాకుగా ఉండేది. వాళ్ళు అట్లా ఆడుతూ ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా నేను అటు తిరుగుతూ అట్లా స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఇంకా తర్వాత ఆడుకోవడం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసింది మమ్మీ బొమ్మలు బొమ్మలు అని. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయి ఇంకా మధ్యలో ఈమెకి బొమ్మలు కొనిపెట్టడానికి అని చెప్పి వెళ్తున్నాను. అన్నీ ఉంటాయి ఆ బొమ్మలు. మళ్ళీ ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కానీ బొమ్మలు కొనిపెట్టాలన్నమాట. అవి అసలు ఒక 1-2 డేస్ కంటే ఎక్కువ ఉంచదు. సో, నేనేం చేస్తానంటే అంత కాస్ట్‌లీవి అయితే ఏం కొనిపెట్టను. ఒక 100, 200 అట్లాగే తీసుకుంటా. ఎందుకంటే ఉంచరు కాబట్టి మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసేసేసి అలా తీసేసుకుంటామన్నమాట. వద్దు అంటే వాళ్ళైతే వినుకోరు. సో, ఇంకా అందుకని తక్కువ కాస్ట్ ఉన్నవి తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి విడిగానే తక్కువకి దొరుకుతాయి. ఇట్లా మనకి ప్లేసెస్‌లో ఏంటంటే టెంపుల్స్ ఉన్న ప్లేస్‌లో ఎక్కువ కాస్ట్ చెప్తారు ఎందుకో. అవే మన ఊర్లలో అయితే తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయి. వాళ్ళని అడిగితే మాకు షాప్ రెంట్స్ ఎక్కువ ఉంటాయని అలా చెప్తున్నారు. ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నారని. సో, ఇంక మనం ఎంత బార్గెయిన్ చేసినా వాళ్ళేం తగ్గించరులేండి. సో, అందుకని నేను ఎక్కువ ఏమీ అడగను తగ్గించమని చెప్పి. ఏంటంటే తక్కువ కాస్ట్‌వే తీసుకుంటాను కాబట్టి అంత ఎక్కువేమి అడగను. ఇంకా వాళ్ళకి ఒక 100లోనే కొనిపెట్టాననమాట. కొనిపెట్టేసేసి ఇంకా మధ్యలో ఒక పార్క్ ఉంది. రుద్రవనం అనే పార్క్. ఎవరైనా వెళ్తే కనుక అక్కడికి వెళ్ళండి. చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి. వాటిని ఏంటంటే మేమెప్పుడు డ్యామ్‌కి అట్లా చాలా సార్లు వెళ్తుంటాం కదా! సో, ఎప్పుడూ వెళ్తుంటాము. సో, ఇంకెక్కువ ప్లేసెస్‌కైతే ఏం వెళ్ళలేదు. ఈ పార్క్‌కైతే వెళ్ళాము. పార్క్‌లో వెళ్ళి పిల్లలు కొద్దిగా సేపు ఆడుకున్నారు. వాళ్ళకి కూడా ఓన్లీ మేము టెంపుల్‌కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేదు అని ఉంటుంది కదా! సో, వాళ్ళు కొంచెం సేపు ఆడుకుంటారులే అని చెప్పేసి ఆ పార్క్ దగ్గర ఆగాము. మేము ఇంతకుముందు లాస్ట్ టైం ఏంటంటే
ఇక్కడ దీని ఎదురుగా శివాజీ ఉంది రూమ్స్వి, అక్కడ ఉన్నాము. దాని కింద కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. శివాజీ పేరేదో ఉంది, శివాజీ మహారాజ్ ఏదో, అక్కడ ఆయన స్టాట్యూ ఉంటుంది. అదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అది కూడా దీనికి ఒక 2-3 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. అది కూడా అదొక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఎక్కువ మంది కూడా వెళ్తుంటారు అక్కడికి. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్యామ్ అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్. ఇవన్నీ ఎప్పుడు వెళ్తుంటాము, సో అందుకని ఇంక ఈసారి వెళ్ళలేదు. ఇంకా పార్క్లో ఒక ½ అన్ అవర్ అట్లా ఆడుకున్నాం. ½ అన్ అవర్ అట్లా ఆడుకున్నాక ఇంకా అప్పుడు రిటర్న్ అయిపోయాం అనమాట. వాళ్ళైతే ఎంత సంతోషం. పీకాక్స్ ఉన్నాయి అక్కడ కదా, అదిగో లైన్ కూడా ఉంది, పద చూపిస్తా. ఇటురా పడబాక, చూడు ఊరికనే చూడు ఒకసారి. ఆగు, చిన్నగా చిన్నగా పడతావా, ఆగు. ఇంకా పార్క్లో ఆ బొమ్మలు చూశాక ఇంకా అస్సలు ఆగలేదు, పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. అంతే కదండి, వాళ్ళు ఉయ్యాలలు, స్లైడ్స్ అవన్నీ చూస్తే ఎందుకుంటారు. ఇదేంటంటే ఈ రుద్రవనం పార్క్లో ఏంటంటే మనకి డ్యామ్ ఉంటుంది కదా, ఆ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పికాక్ ఎదురెదురుగా ఉన్నారు, బాగుంది చూడండి. అది ఇక్కడి పార్క్లో ఏంటంటే చాలా యానిమల్స్ ఉన్నాయి, కానీ మా పాప బాబు ఏంటంటే ఇద్దరికి ఒకే యానిమల్ కావాలంట, ఒక దగ్గర ఆడుకోవాలంట, కొట్టుకుంటున్నారు. ఫొటోస్ తీసుకుంటే కూడా చూడడానికి ఇచ్చుతుంది, నెట్టేస్తుంది. వాడేమో నేను వెళ్ళనని చెప్పి కొట్టుకుంటున్నారు. ఇంకిద్దరికి ఏదో అట్లా నచ్చి చెప్పేసేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఆడుకోవడానికి పంపించాను. ఇద్దరికి ఎందుకు అనిపిస్తుందో ఒకటే దగ్గరికి వెళ్ళాలని, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అండ్ ఏమో అట్లా కూర్చోకమ్మా అంటే వినుకోవట్లేదు. అక్కడ వాళ్ళు ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఉండవు కదా అవి, అలా కూర్చోపెట్టకండి అని చెప్తున్నారు. ఇంకా పిల్లలేమో మన మాట వినరు కదా. అందరూ ఏంటంటే పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కింద కూర్చొని సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గర అలా నించొని ఉన్నారు. అదిగోండి ఆ వ్యూ, అక్కడి నుంచి డ్యామ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఫొటోస్ కూడా దిగుతున్నారు. కొంతమంది అయితే ఫోటోషూట్ కూడా చేసుకుంటూ ఉన్నారు అక్కడ. చక్కగా పిల్లలు అయితే వాళ్ళు చక్కగా మంచిగా ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేశారు ఆడుకుంటా. ఇంకా ఉంటామన్నారు కానీ ఇంకా లేట్ అయిపోతుంది రండమ్మా అని చెప్పి తీసుకొని వెళ్ళాము. అద్దోండి మళ్ళీ అక్కడ ఏదో గొడవ పడ్డారట్టుంది. పడి మళ్ళీ వస్తున్నారు ఒక దగ్గరికి కొట్టుకోవడానికి. ఆ రోజు కూల్గా ఉండడం వల్ల కూడా బాగుంది ఆడుకోవడానికి. ఎండగా ఉంటే పిల్లలంతా ఆడతారు కానీ వాళ్ళంతా చికాగ్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి. సిట్టింగ్కి అయితే అక్కడక్కడ ఇట్లా ఫ్రూట్స్తో బెంచెస్ ఇచ్చారు, బాగుంది. బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ కూడా శ్రీశైలంలో అన్ని పార్క్స్ అట్లాగా. ఇది వచ్చేసి రుద్రవనం పార్క్ అండి. మనం గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినా ఈజీగా మనకి చూపించేస్తుంది. ఇది ఉన్నది డ్యామ్ వ్యూ, అక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు బాగా. కొంత ఫోటోగ్రాఫర్ అయితే మనకి తీసి అక్కడికక్కడే ప్రింట్ ఇచ్చేసేస్తాడు. అండ్ కొంతమంది అయితే వాళ్ళే కొంచెం వాళ్ళ ఫోన్స్లోనే ఫోటోషూట్ లాగా అట్లా తీసుకుంటున్నారు. ధోని వెనక ఉన్న వాళ్ళు ఫోటోషూట్ లాగా తీసుకుంటున్నారనమాట. ఆయన శాతం ఫ్రెండ్స్ వచ్చారట్టుంది, ఫోటోషూట్ చేయించుకుంటూ ఉన్నారు. మరీ ఎక్కువ మంది అయితే లేదు, కొంచెం ఎక్కువ మంది ఉండుంటే కొంచెం మనకి పిల్లలు అంత ఫ్రీగా ఆడుకోరు కదా.
లిమిటెడ్గానే ఉన్నారు, ఎక్కువ మందికి తెలియకపోవచ్చేమో ఈ పార్క్ అట్లా. ఇప్పుడిప్పుడే ఏమైనా తెలుస్తుందేమో, సో తక్కువ మందే ఉన్నారు. మామూలుగా పిల్లలుంటే వెళ్తారు కానీ ఎక్కువ వెళ్ళరు కదా పెద్దవాళ్ళు. సో ఎవరైనా కొంచెం అలా ప్రశాంతంగా స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఈ పార్క్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. బాగుంది. పెద్దవాళ్ళు కూడా అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు మంచిగా. ఎక్కడికక్కడ బెంచెస్ కానీ చాలా నీట్గా ఎన్విరాన్మెంట్ అంతా చుట్టూ నీట్గా కూడా వాళ్ళు ఉంచుతున్నారు. సో నాకైతే ప్లెజెంట్గా అనిపించింది. కొంచెం సేపు అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది కానీ ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి కదా, లేట్ అయిపోతుందని ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాము. సో మీరే ఒక 2 డేస్ అట్లా ఉండాలి అనుకుంటే ముందు రోజు మనం స్టార్ట్ అయిపోయి అక్కడికి రీచ్ అయ్యి దర్శనం అవన్నీ చేసుకొని పక్క రోజు ఇవన్నీ చూడొచ్చు అనమాట. డ్యామ్ కానీ నెక్స్ట్ బోటింగ్ ఉంటుంది. ఇక్కడ రోప్వే ఉంటుందో లేదో తెలియదు. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే రోప్వే ఉండేది. బోటింగ్, రోప్వే అండ్ నెక్స్ట్ డ్యామ్ దగ్గర వ్యూ పాయింట్కి వెళ్ళి కొంచెం అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్, ఈ పార్క్ అట్లా మనకి ఈవినింగ్ దాకా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇవన్నీ చూడొచ్చు. సో ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు. అలా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, బాగుంటుంది. అండ్ నేను కూర్చోమ్మా, నేను కూర్చోబెడతా. కూర్చో 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 కాసేపు. ఇద్దరు కొట్టుకొని వచ్చేసారనమాట ఆడుకోకుండా. ఇంక మళ్ళీ వాళ్ళిద్దరికి రాజీ కుదిరిచ్చి ఆడుకోవడానికి తీసుకొచ్చి ఉయ్యాలు ఊపుతూ ఉన్నాను. ఇక్కడ ఉయ్యాలు ఉంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లలు కూర్చొని ఉన్నారు కదా మా పిల్లలు, ఆ ఉయ్యాలు అయితే నాకు బాగా నచ్చింది, బాగుంది. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా ఇద్దరు ఏదో చేసుకొని నేను అరిచేసరికి మూత ఎట్లా పెట్టుకొని ఉన్నారు. ఇంకా వాడిని అరిచేసేసరికి బాబుని వాడు దిగాడు. ఇంకా పాపను ఊపుతా ఉన్నాను. ఇంకా మళ్ళీ అలిగి కూర్చుంటే సరే నేను కూర్చుంటాను, నువ్వు ఊపమ్మా అని చెప్పాను వాడికి. సరే మమ్మీ అని చెప్పాను అన్నాడు. రా ఫుటేజ్ ఉంచుదాం అనుకుంటే అసలు అక్కడ పిల్లల అల్లరికి అయితే ఏం వినిపించట్లేదు, మా కాన్వర్సేషన్, మా మాటలు కూడా. సో అందుకని మ్యూట్ చేసేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా వరకు ఉంచుదాం అనుకుంటే అంతా అసలు ఫుల్ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఇంకా గొడవే వినిపిస్తుంది కదా. ఇంకా మా హస్బెండ్ నవ్వుతున్నాడు అక్కడి నుంచి ఉయ్యాలు ఊగుతున్నామని చెప్పి.
ఊరికే అట్లా సరదాగా ఒక 2-3 మినిట్స్ ఊగాను అంతే. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు ఉన్నాను. ఇంకా ఉన్నాక ఇంక వెళ్దాము రండి అని చెప్పి చెప్తున్నారు. లేట్ అయిపోతుంది ఇంక రండి అని చెప్పి అంటే పిల్లలేమో ఇంకొంచెం సేపు ఉందాం అంటున్నారు. ఇంకేం చేస్తాము, వెళ్ళాలి కదా. పిల్లలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకొంచెం సేపు అంటారు. ఊరు వెళ్తే ఏంటంటే ఇంకొక 1 డే ఉందాం మమ్మీ, ఇంకొక 1 డే ఉందాం అని చెప్పి అంటారు. మరి వాళ్ళకి ఎందుకో ఇంటికి వెళ్దాము అనే మాట అయితే రాదు మా పిల్లలకి. ఇంకొక 1 డే ఉందాం అని అంటారు. 1 వీక్ ఉన్నా 10 డేస్ ఉన్నా అప్పుడు కూడా 1 డే ఉందాం అంటారు. వాళ్ళకి ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు పిల్లలకి. అదే చెప్తున్నాను, ఇంకా చాలు నాన్న వెళ్దాంలే అని చెప్పి అంటుంటే ఉందాం మమ్మీ అంటున్నాడు. ఇంకా మా పాపనేమో ఎత్తుకోవాలంట నేను. చెప్పాను కదా కాలు నొప్పి వచ్చింది అని చెప్పి చెప్తుందని. ఏం లేదండి, జస్ట్ ఊరికే ఆ కాలు మీద కొంచెం తోలు లేచింది, దానికి ఆమెకు నొప్పి పుడుతుందంట. టెంపుల్ దగ్గర నుంచి ఇంకా అదే గొడవ, ఎత్తుకొని తీసుకువెళ్ళు, నేను నడవలేకపోతున్నాను నాకు నొప్పి పుడుతుందని అలా చేస్తుందన్నమాట మా పాప. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి ఇలానే ఉంటే కనుక. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఏంటంటే ఈ టెంపుల్ ఒకటి ఉంటుందండి. లాస్ట్ టైం ఇది ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తాం. చిన్న శివలింగం ఉంటుంది అక్కడ. లాస్ట్ టైం మేము ఒకసారి ఎందుకో ఆగాము. ఆగితే అక్కడ నెమలి వచ్చి ఆగింది, చాలాసేపు ఉంది. అప్పుడు మామూలుగా మాకేమనిపించిందంటే శ్రీశైలం టెంపుల్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం, అదే కుమారస్వామి కోసం శివపార్వతులు ఇక్కడికి వస్తారంట. ఆయన ఏదో స్టోరీ ఉంటుందన్నమాట, అలిగి ఇక్కడికి వస్తాడనమాట. ఆయన కోసం ఇక్కడికి వస్తారనమాట శివపార్వతులు. సో అక్కడ నెమలి ఉండేసరికి నార్మల్గా ఫారెస్ట్ ఉంటుంది లేండి, మనం కొంచెం ఎక్కువ ఇట్లా నమ్ముతాం కదా దేవుణ్ణి. సో అట్లా నెమలి ఉండేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉన్నట్లు అలా అనిపించింది మాకు అప్పుడు. ఎందుకో ఆ టెంపుల్ మాకు కొంచెం ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు శివుడి దర్శనం అవ్వకపోయినా కానీ ఆ టెంపుల్లో దండం పెట్టుకొని వెళ్తుంటాము. ఒక్కొక్కసారి బాగా రష్ టైంలో అవ్వదు కదా, కొంచెం సెంటిమెంట్లా ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్. చూడండి ఎవరైనా వెళ్ళినప్పుడు శ్రీశైలం ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసేసి మధ్యలో ఫారెస్ట్లో చిన్న ఊర్లు ఉన్నాయి కదా, అవి చూపిస్తున్నాను ఊరికనే మీకు, చూస్తారు కదా అని చెప్పి. అక్కడ ఏంటంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉన్నారనమాట. ట్రైబల్ విలేజెస్ అనమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ దొరికేవి అమ్ముతున్నారు, ఏవో వెరైటీగా కాయలు అవన్నీ ఉన్నారు. మరి వాటి నేమ్ అయితే నాకు తెలియదు, డిఫరెంట్గా. మామూలుగా సమ్మర్ సీజన్లో కానీ మనం సమ్మర్ సీజన్కి ముందు కానీ వస్తే ఎక్కువ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు అట్లా అమ్ముతుంటారు. ఇప్పుడు మాత్రం ఏవో సంథింగ్ రెడ్ కలర్లో కాయలు ఉన్నాయి, అవి పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఇంకా హనీ అట్లా అవన్నీ పెట్టుకొని కూడా అమ్ముతూ ఉన్నారు. హనీ మీరు ఎవరైనా తీసుకున్నారా ఎప్పుడైనా? నాకైతే మరి అది ప్యూర్ హనీయో కాదో అర్థం కాదు. మామూలుగా హనీ ఏంటంటే మనకి కొంచెం థిక్గా ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర ఒకసారి తీసుకుంటే అది కొంచెం ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. మరి వాళ్ళు ఏమైనా అందులో అదే షుగర్ బెల్లం సిరప్ అట్లా ఏమన్నా కలుపుతారో ఏమో, కొంచెం థిక్గా అట్లా ఏం లేదు, లూజ్గా ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. సో అందుకని ఎప్పుడు తీసుకోము. మీరు ఎప్పుడైనా తీసుకున్నారా వీళ్ళ దగ్గర? తీసుకుంటే అది ఒరిజినల్ హనీనా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఫ్రూట్స్ అవన్నీ దొరికేవన్నీ ఫ్రెష్గా అనిపిస్తాయి, కానీ హనీ ఎందుకో కొంచెం డౌట్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏమైనా అందులో అట్లా కలుపుతారా అని. మీకు కూడా ఎప్పుడైనా అలానే జరిగిందా? నాకు ఇంతకుముందు అలా జరిగేసరికి అట్లా నేను తొందరపడి ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోను అనమాట. అక్కడ పెట్టి అమ్ముతుంటారు కదా వాళ్ళు,
ఫ్రూట్స్ వరకు అయితే బాగానే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా వాళ్ళు అవేలేండి ఏమక్కడ దొరికే ఫ్రూట్స్ అవి అమ్ముతుంటారు. ఇంకింతేనండి మన శ్రీశైలం వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. ఇంకా మనం కిందకి కూడా రీచ్ అయిపోతున్నాము ఆల్మోస్ట్. అండ్ మీకు గనుక ఈ వ్లాగ్ ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే అండ్ నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో మీకేంటంటే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే అప్డేట్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్.